సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రైట్, నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ చిరంజీవి డైరెక్టర్ అదిరే అభి గారు. చిరంజీవి ఆ టైటిల్ తో సినిమా కొట్టి హిట్ అయితే కొట్టేశారు. ఎట్లా అనిపిస్తుంది? చిరంజీవి అనేసరికి ఒక రీచ్ బాగా వెళ్ళింది. చిరంజీవి గారికి కూడా చెప్పాను, పేరుతో రిలేట్ అయిన పేరు పెట్టుకుంటున్నాను అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. సార్ ఏంటి సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బోత్. ఈశ్వర్ టైంలో ఒక డైలాగ్ అని గుర్తుంది అందులో. ల్యాబ్కి వెళ్తాం మేము. ల్యాబ్కి వెళ్ళినప్పుడు అందరూ కెమికల్స్ కలుపుతా ఉంటే కలర్స్ వస్తా ఉంటాయి కదా, అది చూసినప్పుడు అరే పోరీలు పోరగాళ్ళు కాలేజ్కి వచ్చి ఏం చేస్తారు అనుకున్నా, షర్బతులు తయారు చేస్తారు రోజు. హరి నుంచి అదిరే అభి వరకు జర్నీ అసలు నిజంగా నార్మల్ గా లేదు. హరికృష్ణ నా ఒరిజినల్ పేరు, అభినయ కృష్ణ సి నారాయణ రెడ్డి గారు పెట్టిన పేరు. జబర్దస్త్ లో అంత పెద్ద ఈ పేరు యూజ్ చేయరు కాబట్టి జబర్దస్త్ ఆదిరే అభి అని పెట్టేశారు. మొత్తానికి అదిరింది సార్. యాంకర్స్ అన్నప్పుడు నాకు రష్మి గారు చాలా చాలా బాగా గుర్తొస్తుంటారు. పాపం మీ ఇద్దరు కాంబినేషన్ లో ఏ పని చేసి అసలు చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు. తను రష్మితో ఏంటంటే నాకు హిందీ బాగొచ్చు, రష్మికి హిందీ బాగొచ్చు కాబట్టి క్యారే తూరే అనుకుని మాట్లాడుతాను. మీరు తీసుకున్న ఫస్ట్ పే చెక్ ఏంటి ఇండస్ట్రీ అంటే ఒక డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసి నేను ఫస్ట్ తీసుకున్న అమౌంట్ 50 రూపీస్. బాహుబలి ఫిలిం కి ఎట్లాగో ఏడీగా చేశారు కాబట్టి ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? సార్ చెప్పే విధానం ఏం నేర్చుకున్నారు అసలు మీరు సార్ నుంచి? ఈ సీన్ లా ఉండాలి అనేది ఒక విజువల్ చేసుకొని ఫస్ట్ దాన్ని మనం స్క్రీన్ మీదకి తీసుకురావడం. అదిరే అభికి ఏమైనా మెమరీస్ గుర్తొస్తే ఏమైనా షేర్ చేయగలరా? అదిరే అభి అనే హ్యాష్ ట్యాగ్ నుంచి ఫస్ట్ జబర్దస్త్ లో ఒక సెలబ్రిటీతో స్కిట్ చేయించింది నేను. తోడు బొమ్మల స్కిట్ మనం చేసిన తర్వాత వేరే వేరే స్టేట్స్ లో వేరే వేరే లాంగ్వేజెస్ లో దాన్ని రీక్రియేట్ చేశారు. సో దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. రాణి రావిపూడి సార్ 2004లోనో 2005లోనో హీ డిడ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్. సో ఆయన మా అందరికీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యారని, కానీ అప్పుడు అతను ఎంత కష్టపడ్డాడనేది నేను చూశాను. ఇప్పుడు వేరే స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నాం సుడిగాలి సుధీర్ గారిని. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా మంది మధ్యలో చెప్తా ఉంటారు, మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ కి సుధీర్ వచ్చాడు అప్పట్లో. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చి ఇంతమంది అభిమానాన్ని తీసుకుంటున్నారంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఈవెన్ వేణు విషయంలో కూడా ఒకప్పుడు ఆయన్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళందరూ బలగంతో హీ ప్రూవ్డ్ వాట్ హీ. అందరి హార్ట్స్ అయితే దోచుకుంటున్నాడు రైట్ నో. ఎమ్మానిల్ ఆట తీరు చాలా బాగుంది. ఆటలో కూడా తెలుస్తుంది మనోడు ప్రతి టాస్క్ ని కూడా చాలా కష్టపడి అది ఎలాగైనా సరే గెలవాలనే ప్రయత్నంతో చేస్తున్నాడు. హైపర్ ఆది అనే పర్సన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అభి గారి వల్ల అని తనంతట తనే ఎన్నో స్టేజ్ల్లో చెప్పారు. నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, నేను అన్నిటికీ మూల కారణం అభి అన్నాయి. నేను అది ఎక్కడున్నా చెప్తాను. సో మా తమ్ముడిని చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, వాడు హ్యాపీగా ఉన్నాడని చెప్పి ఆదిని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది. 20-30 స్కిట్స్ కాగానే అర్థమైపోయింది టీమ్ లీడర్ అవుతాడా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే హిల్ బీ డెఫినెట్లీ గుడ్ రైటర్ అనేది నాకు అర్థమైపోయింది. స్ట్రగుల్స్ చేస్తున్న యంగ్స్టర్స్ కి ఒక సాలిడ్ అడ్వైస్ ఇవ్వాలంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ప్యాషన్ కరెక్ట్గా ఉండి ఆనెస్ట్గా ప్రయత్నం చేస్తే అవుతుంది. ఈ పరిస్థితిలో నా ఫోకస్ ఇది ఒకటే, దీన్ని వెళ్తున్న దారిలో ఏదొచ్చినా పర్లేదు, నేను ముందుకు వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మనం సాధిస్తాం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. బేసికల్గా సువర్ణతో సరదాగా అని షో పెట్టిన తర్వాత చాలా మట్టుకి ఇంటర్వ్యూని సరదాగా చేయడానికి ట్రై చేశా. బట్ ఈరోజు నాతో ఉన్న గెస్ట్ని చూస్తే మాత్రం నిజంగానే సరదా అనే టైటిల్ మాత్రం యాప్ట్ అనిపిస్తూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని స్మాల్ స్క్రీన్లో, సిల్వర్ స్క్రీన్లో ఎంటర్టైన్ చేస్తూ బేసికల్గా తనకు ఒక జర్నీ ఉంది. కానీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటే ఒక్క హిట్ పడితే ఖచ్చితంగా కెరీర్ మారిపోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ అదిరే అభి గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు.
అండ్ జబర్దస్త్ షో ద్వారా మనందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు డైరెక్టర్గా ఒక హిట్ అయితే కొట్టేశారు మొత్తానికి. నెక్స్ట్ కూడా డైరెక్టర్గా ఫిక్స్ అయిపోతారు అనిపిస్తుంది టాలీవుడ్లో. చిరంజీవితో హిట్ కొట్టారు. ఆహాలో చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. యాజ్ ఎ డైరెక్టర్గా కూడా లైక్ చేస్తూ ఉన్నారు. రైట్ నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ చిరంజీవి డైరెక్టర్ అదిరి అభి గారు. మాట్లాడేద్దాం. హాయ్ అభి గారు. హలో అండి సువర్ణ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. చిరంజీవిగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు, అట్లా మేము కూడా అలా స్మైల్గా నవ్వుతూ. నాకు చిరంజీవి అనే టైటిల్ పెట్టినప్పుడు అనిపించింది ఇండస్ట్రీలో ఎవరైనా కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకునే యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆ టైటిల్తో సినిమా కొట్టి హిట్ అయితే కొట్టేశారు. చాలా మంచి వైబ్ కలిసి వచ్చింది అనిపించింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ టైటిల్ అనుకోలేదు. కాకపోతే ఒక యముడి ద్వారా వరం పొందిన అబ్బాయికి ఏం టైటిల్ అయితే బాగుంటుంది అని కొన్ని ఆప్షన్స్ ఆలోచించాము. ఏది బాగాలేదు. సో ఫైనల్గా ఏంటంటే ఒక బ్లెస్డ్ కిడ్ అనేలాగా రావాలి. అది ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆహా టీం మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు చిరంజీవా అట్లా టైటిల్ వచ్చింది. అండ్ ఆ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే నేను అంతకుముందు నేను యాక్ట్ చేసినవి అంతకుముందు చేసినవి చాలా మూవీస్లో కూడా అన్ని ఇంగ్లీష్ టైటిల్స్ వచ్చేవి. పాయింట్ బ్లాంక్, వైట్ పేపర్, డెవిల్స్ చైర్, ఇట్లా అన్నీ నేను చేసినవి చాలా మటుకు ఇంగ్లీష్ టైటిల్సే ఉన్నాయి. కానీ ఫర్ ఎ చేంజ్ నాకు అచ్చ తెలుగు పేరు లాగా ఒక సంస్కృతం నుంచి తీసుకున్న పేరు కదా చిరంజీవి అనేది, ఒక బ్లెస్సింగ్ అనేది చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఆ పేరు వల్ల నాకు రీచ్ చాలా ఎక్కువైంది. వేరే ఏం పేరు పెట్టినా అంత వెళ్ళేదో లేదో తెలియదు, కానీ చిరంజీవి అనేసరికి ఒక రీచ్ బాగా వెళ్ళింది. అండ్ చిరంజీవి గారికి కూడా చెప్పాను, సార్ మీ పేరుతో రిలేట్ అయిన పేరు పెట్టుకుంటున్నాను అని చెప్పి. సో చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లెస్సింగ్ కిడ్ చేసినటువంటి ఇంటెన్స్, అతను సస్పెన్స్ గురవుతూ స్టోరీ మొత్తాన్ని తీసుకెళ్లే విధానం మాత్రం నార్మల్గా లేదు. ఇప్పటి వరకు మేము రాజ్ తరుణ్ గారిని ఒకలా చూసాము, బట్ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్లో చూపించారు. దట్ క్రెడిట్ గోస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన ఏంటి అంత అందంగా ఉన్నారేంటండి? ఆయన హీరోయిన్ కంటే అందంగా ఉన్నారేంటి? ఆయన బేసిక్గా ఆయన అందగాడే రాజ్ తరుణ్. కాకపోతే దాంట్లో ఏంటంటే మనకు ఇంకొంచెం అందంగా కనిపించాడు. సో మంచి పింక్ షేడ్ లో, నిజం సార్, యాక్చువల్లీ పింక్ షేడ్ లో హీరోయిన్ కంటే గ్లామర్ ఎక్కువ కనిపిస్తున్నారు ఆయన అసలు. లేదు అంటే ఆ గడ్డం, ఆ హెయిర్ స్టైల్ అన్ని కరెక్ట్ సెట్ అయినాయి. కరెక్ట్. ఇంతకు ముందు మనం సినిమా చూపిస్తాం మామ దాంట్లో అవన్నిట్లో ఏంటంటే కొంచెం యంగ్ గా ఉన్నాడు, కొంచెం చిన్న పిల్లోడు లాగా అనిపిస్తాడు. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ గా ఉండి ఆ హెయిర్ స్టైల్, ఆ ఎనర్జీ అన్ని బాగా సెట్ అయ్యాయి కదా. సో అన్ని కలిసి వచ్చాయి ఆయనకి. సో మాకు కూడా సూపర్ సార్. యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ హోప్ అనేది ఉంటూనే ఉంటుంది ట్రావెల్ చేసే వరకు. మీరు చూడని మనుషులు కాదు, మీకు తెలియని వర్క్ కాదు, కానీ ఇన్ని సంవత్సరాలు పట్టిందేమో నాకు అంటే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కదా. కానీ ఈ ఫిలిం మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ అండి ప్రతి ఒక్కరికి. ఎవరైతే నేను డైరెక్టర్ అవుతా, స్క్రిప్ట్ రాస్తా, సిల్వర్ స్క్రీన్ మీద నేనేంటో చూపిస్తా అని అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. వాట్ యూ సే యాక్చువల్లీ? థ్యాంక్ యూ అండి. నాకు కూడా అంటే ఏంటంటే నేను యాక్చువల్గా జబర్దస్త్ రాకముందే డైరెక్టర్ అవ్వాలని స్క్రిప్ట్స్ పట్టుకొని తిరిగాను. ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్లో బడ్జెట్ ఇచ్చేస్తాము, ఆఫీస్ ఇచ్చేస్తాము, నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన లాస్ట్ మినిట్లో 2013లో సడన్గా ఏం ఆన్సర్ రాకుండా ఆగిపోయింది. సో అప్పుడు నాకేంటంటే అటు యాంకరింగ్ చేస్తూ జరుగుతూ ఉంది, ఇంకా మళ్ళీ నేను సాఫ్ట్వేర్కే ఫిక్స్ అయిపోతానో ఏమో అని ఆ గ్యాప్లో ఏంటంటే జబర్దస్త్ ఒక ఆపర్చునిటీ రాగానే అటు కంటిన్యూ చేశాను. బట్ ఫైనల్గా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అయిపోయింది ఏంటంటే మనం టార్గెట్ ఇది కాదు కదా, మనం వచ్చిన పర్పస్ వేరు, యాక్టింగ్ ఓకే, డైరెక్షన్ ఓకే, బట్ మనం ఏంటి కామెడీ స్కిట్స్ అంటూ ఎన్ని సంవత్సరాలు చేస్తాం, ఆల్రెడీ ఒక 10 years వరకు చేసాము, ఒక పేరు తెచ్చుకున్నాము, ఇంక అంతకంటే ఎక్కువ చేయడానికి ఇంకా లేదు. అక్కడ లెవెలప్ చేసుకోవాలంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకున్నది ఏంటి, ఒక టార్గెట్ ఉంది కదా డైరెక్టర్ అవ్వాలని. కానీ మళ్ళీ అక్కడ దాని నుంచి బాహుబలికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మెల్లమెల్లగా స్క్రిప్ట్స్ రాసుకుంటూ వేరే ప్రొడ్యూసర్స్ దగ్గర తిరుగుతూ అట్లా ఫైనల్గా ఏంటంటే ఒక ప్యాషన్, ఇది నాకు ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవ్వాలి అనే టార్గెట్తో నేను దిగి ఆ ఫోకస్ పెట్టి చాలా హ్యాజిల్స్ వచ్చాయి మధ్యలో. అంటే అన్ని విధాలుగా ఆబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి. ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎంత పేషెన్స్ కావాలి, ఎన్ని టీమ్స్ని మేనేజ్ చేయాలి, అన్నీ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే
ప్యాషన్ మనది. ఒక డైరెక్టర్ అవ్వాలనేది, అందుకే ప్రతిసారి ఇట్స్ యువర్ బేబీ అంటారు చూసారా. సో డైరెక్టర్ అవ్వాలనే కల మనది. దానికోసం అన్ని అవమానాలైనా సరే, ఒడిదొడుగులైనా సరే అన్నిటిని మనం పడాలి. లేదు అనుకుంటే ఇంకా మధ్యలో ఎవరి వల్లనో ఏదో ప్రాబ్లం వచ్చి షెల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా పేషెన్స్ అవసరం, చాలా కష్టపడాలి. దానికోసం అన్ని రకాలుగా అందరినీ మేనేజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రోడక్ట్ని ముందుకు తీసుకురావాలనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో అట్లీస్ట్ చేయగలుగుతాం అనేది ఒక టార్గెట్. అండ్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మనం అనుకున్నది చేయాలి అనుకున్నప్పుడు కష్టపడితే సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా మీరు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ లాగా నాకు అదే ఒకటి ఉండిపోయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ నుంచి వదిలేసి ఇటు వచ్చాను, జబర్దస్త్ మానేసి నా డైరెక్షన్ కోసం అని ప్రయత్నిస్తున్నాను. అది టైం తీసుకుంటుంది. 3 years అయిపోయింది, 4 years అయిపోయింది జబర్దస్త్ మానేసిన తర్వాత. ఇంకేంటి రావట్లేదు, చూస్తేనేమో రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు అంటారు, ఇప్పటిదాకా ఒక మూవీ రావట్లేదు. అంటే అంత కష్టమా, లేకపోతే నా ఫెయిల్యూరా అని చెప్పి చాలా దాని గురించి ప్లానింగ్ ఇవన్నీ చేసుకొని, లేదు మనతో పాటు చాలామందికి ఇది ఒక హోప్ క్రియేట్ చేస్తుంది. అరే అతనే చేయలేకపోయాడు అంటే, ఇప్పుడు బయట ఉన్నోళ్ళు సాఫ్ట్వేర్లు ఉన్నోళ్ళు కావచ్చు, వేరే దాంట్లో యాక్టింగ్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, అతనే చేయలేకపోయాడు, మనకెక్కడ అవుతుందిరా, లేకపోతే చూడరా ఆడి చేయలేకపోయాడు, నీకెక్కడ అవుతుంది అని ఫ్రెండ్స్ ఉంటారు కదా. అవన్నిటికీ ఒక ఆన్సర్ కూడా ఉంటుంది. నన్ను ఇన్స్పైర్ తీసుకున్న వాళ్ళు అంటే మన 2 రాష్ట్రాల్లో ఇన్ని కోట్ల మందిలో అట్లీస్ట్ ఒక ఇద్దరన్నా మన ఇన్స్పిరేషన్గా తీసుకొని, అరే మనం కూడా అలా చేయాలనుకున్న వాళ్ళకి మనం ఫెయిల్యూర్గా సమాధానం ఉండొద్దు అనే దానికి నేను చాలా కష్టపడ్డానండి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నా డ్రీమ్ అది, ఖచ్చితంగా నా పేరు యాజ్ ఎ డైరెక్టర్గా పడాలి. ఆ పేరు చూసుకున్నాక నేను పోవడానికి ముందు పేరు చూసుకోవాలి అనేది నా డ్రీము. సో ఫైనల్గా నాకు చిరంజీవితో అది అచీవ్ అయింది.